తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురువు గారు. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. అలాగే 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జెన్జీ ఎంత ఫాస్ట్ జనరేషన్ అంటే ఇలా చెప్పగానే ఇలా పసిగట్టేస్తారన్ని. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ వాళ్ళకి ఏమన్నా కావాలంటే చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలి. ఓపిక ఉండట్లేదు. విపరీతంగా ఎలా అయిపోయిందంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఎవరు మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు, మేము అన్నీ ఆలోచించుకోగలం అనే స్టేజ్లో ఉన్నారు. ఒకందుకు మంచిదే కావచ్చు, తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ బట్టి చెప్తే వినరు మీరు అని మనలాంటి వాళ్ళు అనుకోవాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఎటు వెళితే బాగుంటుంది అనిపిస్తుంది? మీ సలహా చాలా అవసరం. మీరు ఏమన్నారు, సొంత తల్లిదండ్రులు చెప్తేనే వినిపించుకోని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో గురు కరుణామే చెప్పి ఈ వీడియో చూసి ఏమి చూస్తారు? అసలు మీరు జెన్ జీ అన్న అక్షరం తీస్తే జెన్ జెడ్ వస్తుంది. చివరికి వెళ్ళారు, ఇంక ముందుకు వెళ్ళలేరు వాళ్ళు, మళ్ళీ ఏకి వస్తారు. అంతేనా? ఓర్పుగా చూడాలి. అంటే దే ఆర్ అగెయిన్స్ట్ ద వాల్. వాళ్ళు ఇలా అవ్వడానికి నేను వాళ్ళని తప్పు పట్టిన, వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ అక్కడ ఫోకస్ చేస్తాను. నా జనరేషన్ అప్పుడు మా నాన్నగారు, నేను హరికెన్ లాంతరు పెట్టి చదువుకున్నాను, తెలుసు కదా మీకు, చిల్లర దాని ముందు పడుకునేవాడు, చదువుకునేవాడు. మా నాన్నగారు నాతో పాటు మేలుకునేవారు. మా అందరు, మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క. అంతసేపు ఆయన మేలుకునేవాడు. నేను ఎప్పుడైనా అశోకుడు చెట్లు నాటను, అశోకుడు అని చెప్పి శివాజీ గణేషన్ గురించి చెప్పేవాడిని. సినిమాకి అంటే నిద్ర వస్తుంది అనమాట, తూగిపోతూ చదువు చదువుకో తోక్కో అని వెనకాల వాళ్ళకి అంత పకడ్బందీగా నా వెనకాతలు ఉండేవాడు. మాట్లాడేవారు, స్కూల్లో ఏం జరిగింది అడిగేవారు. అంచేత పేరెంట్స్ యూస్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ ద చిల్డ్రన్. అక్కడ రావాలి మొట్టమొదటి క్వాలిటీ టైం. అంటే నువ్వు చదివావా, చదువుకున్నావా, చదువుకో, ఫస్ట్ రావాలి, వాడిని చూడు ఎంత వచ్చిందో ర్యాంకు, కంపేర్ చేస్తూ ఉంటాం. నువ్వు డిప్రెషన్ కారణం అవుతుంటావు, వీడి శక్తి ఎంతో తెలియదు, వీడి ఇంటెలిజెన్స్ ఎంతో తెలియదు, ఫోర్స్ చేస్తూ ఉంటావు. వాడితో ఒక వీడియో గేమ్ నువ్వు ఎప్పుడూ ఆడలేదు, దాన్ని ముట్టుకుంటేనే పాపం అన్నట్టు చూస్తున్నావు. ఒక్కసారి ఆడు, వాడు బోర్ కొట్టేస్తుంది, వాడికి వెంట అవుట్ లేడు, వాడు మాట్లాడి వాడు లేడు, వాడు ఎక్కడికి వెళ్తాడు ఎంటర్టైన్కి? వాడు చేసేది రైట్ అని నేను. కానీ ఆ కారణం ఒక్క పోస్తేనే కిటికీ తెరుస్తావు, కిటికీ తెరిస్తేనే పక్కింటి వాళ్ళను చూస్తావు, పక్కింటి వాళ్ళు చూడడం వాడి తప్పైతే ఒక్క పోతే చేయడం నీ తప్పు. నువ్వు క్వాలిటీ టైం స్పెండ్ చేసి, కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు ఇప్పటికీ పేరెంట్స్, వాళ్ళతో ఏదన్నా ఎలా ఉంది, బాగుందా అని. నేను మా పిల్లలతో సురాంగ్ అని డాన్స్ ఆడేవాడిని 40 ఏళ్ళు చిన్నగా. వాళ్ళకి ఇష్టం, డాడీ వెళ్ళి చిన్నపిల్లల గొంతుతున్నావు డాడీ, నేను చిన్నపిల్లాడినే, పెద్దవాడిని కాదు, జోకులు వేసేవాళ్ళు. ఇలాగ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంట్లోనే క్రియేట్ చేస్తే వాళ్ళు పెద్దగా గేమ్స్కి దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరో 3 పిల్లలు గేమ్స్ ఆడలేదని దూకి చచ్చిపోయారన్నారు. అసలు అంతవరకు స్థితి రావడానికి కారణం ఏంటి? కొంతవరకు వీళ్ళు కూడా టెంపరీగా వచ్చే ఆనందాన్ని నువ్వు చూస్తున్నావే కానీ, పిల్లలకి చెప్తున్నాను, అందరూ సీఈఓలు అయిపోతూ ఉంటారు. ఈ గేమ్స్ మోదులో పడి, వీడియో గేములు, ఇన్స్టాగ్రాములు వీటిలో పడివాడు చదువు సరిగ్గా లేక పాకతోక ఫెయిల్ అయిపోతూ అక్కడితో ఆపేసి ఏదో చిన్న జానాబెత్తడు ఉద్యోగంతో గెలిపాడు, నీకు వచ్చి భార్య అంతే, ఇంత అయిపోతున్నాం. నేను ఎప్పటికీ పిల్లలకు చెప్తాను, ఒక్క 6 ఏళ్ళు ఇంకేది ఆలోచించి కష్టపడితే 40 ఏళ్ళు హాయిగా ఉంటావు. నీకు 6 ఏళ్ళ సుఖం కావాలా, లేదా 40 ఏళ్ళ దుఃఖం కావాలా? నువ్వు ఆలోచించు. ఇక్కడ 6 ఏళ్ళు కష్టపడు. నువ్వు అందులో ఆశ్రమ ధర్మాలు ఉన్నావు. నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడు విద్య మీదే నువ్వు ఫోకస్ చేయాలి, పెళ్లి చేసుకున్న సంసారం మీదే ఫోకస్ చేయాలి, నాలా వయస్సులో అమ్మవారి మీదే ఫోకస్ చేయాలి, అంతే. అది ధర్మం నెరవేర్చినప్పుడు నువ్వు బాగానే ఉంటావు. అండ్ ఇంకోటి,
మిమ్మల్ని దీంట్లోకి నెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. వీడియో గేమ్స్ వాళ్ళు ఆశ చూపిస్తుంది. ఆ, ఉద్రేకాన్ని ప్రేరేపించేటువంటి గేమ్స్ అన్ని పెట్టి వాళ్ళకి మన జీవితాలతో పని లేదు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది మనం తెలుసుకుని మనం ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. చక్కగా పజిల్స్ చేసుకోవచ్చు. ఈ గేమ్స్లో ఇదే అనక్కలే, పజిల్స్ కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. బ్రెయిన్ పవర్. మా దేంట్లో స్క్రేబుల్ అని ఉండేది, వర్డ్స్ బిల్డింగ్ గేమ్, అలాంటిది ఆడుకోవచ్చు. లేదా దీంట్లో సాల్వింగ్ ది మిస్టరీ అని చెప్పి ఎవడు మర్డర్, దాని లాజికల్ బ్రెయిన్ థింకింగ్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ, ఇట్లాంటి ఏదో ఒకటి ఎంగేజ్ పెట్టుకో. ఒక రోజులో నువ్వు ఒక గంట, ఏదో ఒక లిమిట్ ఉండాలి. ఒక గంట నేను 2 గంటలు నేను ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటాను. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా నా జీవితాన్ని శాసించే ఎంటర్టైన్మెంట్ కాకుండా నేను నా కంట్రోల్లో ఉంచుకుని నేను ఎంటర్టైన్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ పెట్టుకో. ఓ సినిమా చూడు, పర్లేదు, తప్పులేదు, కానీ మంచి సినిమా, నీకు ఒక ఇన్స్పిరేషన్ కలిగించే సినిమా, అలాంటిది. ఒక సినిమా ఉంది, చాలా బ్యాంక్రప్ట్ అయిపోయి అక్కడ నుండి వాడు మెట్టుగా వచ్చి ఇంకో సీఈఓ అయిపోతాడు. అలాంటిది చూడు, హోప్ వస్తుంది. దాని తర్వాత ఈ 2 అయిపోగానే నువ్వు వెంటనే మామూలు చదువులో పడాలి. ఈ గ్యాప్ లేకుండా, బౌండరీ లేకుండా 24 గంటలు ఎంతమంది స్టడీ చేస్తున్నాను. నువ్వు నాకైనా సరే గురువుగా ఉండి మన వాళ్ళు పంపించి వాట్సాప్ మెసేజ్ రిప్లై ఇచ్చి నా మెడ నొప్పి పెడుతుంది తెలుసా. ఇలా చూస్తాం కదా, ఇది ఈ వయసులో నాకు ఇలా చూడమంటాడు, నాకు ఎలా కుదురుతుంది? అంచేత నీ చిన్నప్పుడే నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావు మొబైల్స్ చూసి. ఆ రకంగా హెల్త్ పాడైంది, విద్య పాడు. ఇదంతా అవసరమా? ఈ కాస్త ఇంకొక ధర్మ ప్రకారం, నేను ధర్మాన్ని చెప్తాను కాబట్టి ధర్మ ప్రకారం చూస్తే, నేను ప్రపంచ దేశం 34 కంట్రీస్ తిరిగాను ఇప్పటి వరకు. ఏ కంట్రీలో చూసినా ఎవరు ఉన్నతంగా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట జవదాటని వాడే అక్కడ ఉన్నాడు. నేను ఇప్పటికీ చెప్తాను, నా తల్లి మీద ఎప్పుడు నేను మాట ఎత్తలేదు. అన్నం ముట్టుకోగానే చేయి కడుక్కో, కొంచెం ఇలా చేయి నీళ్ళు కడుక్కోరా అంటని నేనేనాడు ఎందుకు అని అడగలేదు. ఇప్పటికీ నేను కడుక్కుంటా, ఇప్పటికీ నాకు తెలియదు ఎందుకు కడుక్కోవాలో, మా అమ్మ చెప్పిన కడుక్కున్నాను అంతే. అదొక్కటే, నేను లాజికల్గా ఆలోచించకుండా నేను మా అమ్మ చెప్తే కడుగుతాను అంతే. ఆ గౌరవం ఇచ్చేది. ఎప్పుడు 3:30కి లేచేవాడిని అండి చిన్నప్పుడు, 5 ఏళ్ళప్పుడు 3:30కి లేచేవాడిని పాల కోసం. అమ్మని నాన్నని గౌరవంగా చూసుకుంటే బ్రహ్మాండమైన జీవితం ఇచ్చింది అమ్మవారు నాకు. పోనీ చదువులో ఓహో బ్రహ్మాండం అంటే 8 ఏళ్ళు చదివాను, 5 ఏళ్ళు ఇంజనీరింగ్ కోసం డిమ్కిల్. అలాంటి వాడికి అమెరికాలో ఉద్యోగం ఇచ్చింది అమ్మవారు. ఎందుకు? మా అమ్మ నాన్న. ఆ రకంగా ఆలోచించినా కూడా నేను అమ్మ నాన్నకి గౌరవం ఇచ్చి వాళ్ళని బాధ పెట్టించి పనులు నేను చేయలేదు కాబట్టి నాకు ఇది వచ్చింది. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకునేనన్నా సరే వాళ్ళ అమ్మ నాన్నకి బాధ కలిగించి పనులు వాళ్ళు చేయడానికి వెళ్ళారు. అందుకే రాముడు భరతుడిని తిడతాడు, కైకేయిని భరతుడు నిందిస్తుంటే తప్పు, ఆవిడ చేసింది నీకు అనవసరం, నీ తల్లిని నిందించకూడదు, మాట ఎదురు చెప్పకూడదు అన్నాడు. పెళ్ళయి కొత్తగా వస్తే అరణ్యానికి వెళ్ళమంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కనుక ఆయన రాముడు అయ్యాడు. ఒక వీడియో గేమ్ ఆపరా అంటే నువ్వు వెళ్ళలేవు, కోపం వచ్చేస్తుంది, తండ్రి మీద అరుస్తున్నావు, తల్లి మీద అరుస్తున్నావు. అందుకే పిల్లలు చెప్తాను, నీకు ఒక 5 కిలోల రాయి ఇస్తాను, కడుపు కట్టుకో, 9 నెలలు తిరుగు, దాంతో పడుకో, అప్పుడు తెలుస్తుంది నీ తల్లి నిన్ను ఎలా కనిందో. నీకు ఇష్టమని ఇష్టం లేకపోయినా తింది తల్లి, నీకు పడదని ఇష్టం ఉన్నా మానేసింది తల్లి. అంత బరువు మోస్తే తల్లి మాట ఎదురు చెప్తావా నువ్వు? అసలు భవిష్యత్తు ఉంటుందా మనకి? ఆలోచించుకోవాలి. చిన్న వీడియో గేమ్ కోసం, ఒక చిన్న ఏదో టెంపరీ ఎంటర్టైన్మెంట్ కోసం నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం నువ్వు దూరం చేసుకుంటే తర్వాత తెలుస్తుంది. అందుకే 3 రకాల మనుషులు ఉన్నారట. పెద్దవాళ్ళు చెప్తే విని నేర్చుకుని పాటించే వాళ్ళు ఒకడు, పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా పాడు చేసుకున్నాడు ఒకడు. అది సహజంగానే తెలివితేటలో సద్బుద్ధితో ప్రవర్తించేవాడు ఒకడు. ఇది ఉత్తమోత్తమ లక్షణం. అది ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు ఎందుకు చెప్పారో ప్రతిదాన్ని ఆర్గ్యూ చేయకుండా, ఒక GPS చెప్తుందండి రోడ్డు ఇలా వెళ్ళమని,
కాదు నేను ఇలా అంటే రీరూటింగ్ అంటుంది. దాన్ని చెప్పిన మాట వింటున్నావు, జీపీఎస్ మాట వింటున్నావు. అవును. నిన్నే మా వాళ్ళు అన్నారు, ఉమ్. నేను తిన్నగా వెళ్ళాలండి. నేను అన్నా జీపీఎస్ ఇలా చూపించింది. ఉమ్. ఏమండి తిన్నగా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, అందుకే ఇలా ట్రాఫిక్ లేని చూపించింది, ఇది ఎక్కువైనా ఇలా వెళ్దాం అంటే వెళ్ళాం. నిజంగానే ట్రాఫిక్ లేకుండా వచ్చాం. ఆ జీపీఎస్ఏ తల్లిదండ్రులు. ఉమ్. నీకు వాళ్ళు చెప్పింది ఇప్పుడు తప్పుగా అనిపించినా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు, నీ జీవితాన్ని చూసిన వాళ్ళు, వాళ్ళకి మాట ఎదురు చెప్పకుండా నీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని, విద్యని పాడు చేసి ఈ ఎంటర్టైన్మెంట్ మానేస్తే మంచి భవిష్యత్తు. ఉమ్. తల్లిదండ్రులు క్వాలిటీ టైం ఇవ్వాలి, అది ఫస్ట్. అక్కడే వాళ్ళది వాళ్ళ బాధ్యత. నేను ముందే చెప్పాను, అవును. వీళ్ళనేం చెప్పారు తప్పట్లేదు, వాళ్ళ బాధ్యత ఉంది. ఉమ్. ఆ తండ్రి ఏమో ఆఫీసు, ప్రాజెక్ట్ రిలీజ్ అంటే ఈ అంటారు. రోజుల్లో తప్పట్లేదండి ఇద్దరం పని చేసుకోవటం, మేము రాత్రి ఎప్పుడో వస్తున్నాము పని ఎంతైనా చేసుకున్నాడని. రాత్రి వచ్చేటప్పుడు ఉమ్. ఒకసారి పలకరించండి. రాత్రి వస్తారు, ఏనా బాబు బాగున్నావా, ఏం జరిగింది, కాల్స్లో బాగానే జరిగిందా. ఉమ్. ఆదివారం ఉంటుంది ఎక్కడో ఒక చోట టైం. అవును. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక టైంలో నాతో వీళ్ళు మాట్లాడుతున్నారా అన్నది చాలు. ఉమ్. వాళ్ళకి తెలుసు మీరు పొద్దున్న నుండి రాత్రి దాకా కష్టపడుతున్నారని. ఉమ్. ఉద్యోగం మానేసి కూర్చోమంటం లేదు. నాతో నన్ను లెక్క పెట్టకుండా వెళ్తున్నాడంటే ఇంకో ఎవరిని వెతుక్కుంటాడు వాడు. ఉమ్. ఇంకోటి, ఉమ్. వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని దండించకండి. పెన్ను వెరక్కొట్టేసాను, ఉమ్. బుద్ధిని తెల్లదా వెళ్ళవా, పెన్ను వెరక్కొట్టేసావు అని వాడిని తీసేసి ఉమ్. కొట్టినంత పని చేస్తాం మనం. ఉమ్. నా చిన్నప్పుడు నా మామయ్య గారు కొడుకు, ఉమ్. నేను అప్పుడు మహా ఉంటే 12 ఏళ్ళు ఉంటాయేమో, ఆ. కాకినాడలో. వాడు వచ్చి, డాడీ ఈ పైలట్ పెన్ను విరక్కొట్టేశాడు డాడీ ఉమ్. అన్నాడు. ఉమ్. ఇలా కాగలించుకుని, మా నాన్నే నిజం చెప్పావు, గుడ్, అలా నిజం చెప్పాలి, ఇంకెప్పుడు చేయకూడదు, విరక్కొట్టకూడదు. ఇది కరెక్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ది చిల్డ్రన్. ఉమ్. వాడు పెన్ను విరక్కొట్టేది ఇప్పుడు తిట్టే ఉమ్. రేపు పొద్దున్న ఎవరో వేరే దేశ వాడిని పెళ్లి చేసుకుని ముందు నిల్చున్నారు. ఎందుకు చెప్పలేదంటే పెన్ను విరక్కొట్టే తిరిదేవు, ఇది చెప్తే నన్ను ఏం చేస్తానో భయం ఉంటాడు. ఒప్పుకుంటారా? అది ఇంకా పెద్ద నొప్పి కదా. సో అది వాడిని నిజం చెప్పుకొని ఓపెన్ అప్ చేసుకోవాలి మీతో తల్లిదండ్రులు. అంటే అందుకే వేదం కూడా చెప్తుంది, 5 ఏళ్ల వరకే నీ పిల్లల వాళ్ళు, తర్వాత నువ్వు హితుడివి అంటుంది, స్నేహితుడివి. ఉమ్. హితుడు మంచి చెప్పడం వరకే, వాడు వింటాడా లేదా తర్వాత వింటాం. ఉమ్. అప్పుడేంటి వెంటౌట్ చేస్తాడు వాడు, ఉమ్. అన్నీ చెప్పుకుంటాడు. అప్పుడప్పుడు అదంతా. అలా ఉండడం మంచిది కాదు కదరా, ఉమ్. నన్ను చూడండి అలా అంటే అని చెప్పి ఊరుకో, ఉమ్. తప్పకుండా బాగుంటారు. కానీ మార్పు చిన్న వస్తుంది. విషయానికి పదే పదే తిట్టి చేస్తుంటే ఉమ్. ఇప్పుడు ఏం చెప్పినా తిడుతూ ఉంటారు అని బయటికి వెళ్తుంటారు. కొంతవరకు అది వీళ్ళు తగ్గించుకోవాలి. వీళ్ళు కూడా తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ పెట్టుకుని, విద్య మీద శ్రద్ధ పెట్టుకుని, నా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని, రేపు పొద్దున్న నాకు పెళ్ళి అయితే భార్య భర్త పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి, మంచి లెక్సస్ కారు, టెస్లా కార్లు అవన్నీ కొనుక్కోవాలి, నాకు ఉండాలి. ఉమ్. ఉండాలంటే డబ్బు సంపాదించే చదువు ఉండాలి, చదువు ఉండాలంటే శ్రద్ధ ఉండాలి. ఉమ్. అవన్నీ ఆలోచిస్తే ఆటోమేటిక్గా నువ్వు కంట్రోల్లో ఉంటావు. ఉమ్. సో చాలా ఇద్దరిది విలువైన సలహా. రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రం.